మార్కెట్ యార్డ్ బాగుంటేనే ఆదోని బాగుంటుందని, మార్కెట్ యార్డ్ కలకలలాడితేనే ఆదోని నియోజకవర్గం కలకలలాడుతుందని నమ్మేటి వ్యక్తులు మనమంతా కూడా. ఆదోని మండలంలో నుంచి 43 గ్రామాల నుంచి రైతులు, వీళ్ళు మాత్రమే కాదు పక్క నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి ఎంతో మంది రైతులు తమ కష్టంతో పండించిన పంటని మార్కెట్ యార్డ్ తీసుకొని వచ్చి అమ్ముకుంటే ₹1 డబ్బులు మిగులుతాయని ఆశపడుతూ బండ్లలో వేసుకొని ఇక్కడికి వస్తారు. మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, మన రైతులు తక్కువ అంచనా వేయడానికి లేదు. 90% పత్తి పండించే రైతులైతే మిగతా వాళ్ళంతా ఉల్లి, వేరుశనగ, మిగతా పంటలు పండిస్తా ఈరోజు ఆదోని ఇంత పెద్ద ఊరు చేశారు. ఇది తప్పనిసరిగా ఆదోని వైభవం అంతా రైతుల కాయ కష్టమే అని మనమందరూ కూడా నమ్మితీరా. రైతే లేకపోతే, రైతు పండించలేకపోతే ఇక్కడ మార్కెట్ యార్డ్ వచ్చేది కాదు. మార్కెట్ యార్డ్ ఇంత పెద్దది కాకపోతే ఆదోని ఇంత పెద్ద ఊరుగా వెలుగుతుంది కాదన్న సంగతిని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలోనే కేవలం కర్నూలు జిల్లా ఉన్నారు, జాగ్రత్తగా వినండి. రాష్ట్రంలోనే 2వ అతి పెద్ద మార్కెట్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఆదోనిలో మాత్రమే ఉంది. అది మన మార్కెట్ యార్డ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు విషయం తెలుసా, సంవత్సరానికి ఆదోని మార్కెట్ యార్డ్ ఆదాయం ఏంటో తెలుసా? రైతుల కాయ కష్టంతో పండించిన పంటతో ఇక్కడ అమ్ముకుంటే దాని మీద పన్నులు వేస్తే నేను ఇల్లు కట్టుకుంటా, బిడ్డకి పెళ్లి చేస్తా, అది కూడా ఇది కూడా చదివించుకుంటా బిడ్డని రకరకాల చదువులు అంటారు. మరి ఈ పంట మార్కెట్ వస్తే అది ఎందుకు రేటు పడిపోతుందో తెలియదు. రైతు కష్టం మనం వినలేము, చూడలేము, అడుగు కోరుకుపోతుందన్న విషయాన్ని మనం చూస్తాం. ఉల్లి రైతులు నేను కర్నూలు పోతామంటే కొంతమంది రైతులు చెయ్యాలి ఆ బండి ఏమన్నా అంటే అయ్యా నువ్వు బాగా మాట్లాడతావు తెలుసు, అసెంబ్లీలో మాట్లాడటం కూడా చూసినావు, మా ఉల్లి వేసి నష్టపోయినాం, మాకు ఇంకా నష్టపరిహారం రాలేదు అని చెప్పారు. అట్నుంచి అట్లే పోయినా కలెక్టర్ నిలదీసి అడిగినా, అమ్మా ఉల్లి రైతులను రోడ్డు మీద ఆపేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, మా మంత్రి చెప్పినారు, ₹50,000 నష్టపరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? మరి లెక్కేస్తున్నాం సార్, ఇప్పుడు లెక్కేస్తా ఉన్నాం సార్, ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాం. మీరు ప్రతిపాదనలు పంపించేది ఎప్పుడు? డబ్బు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు, డబ్బులు తీసుకోవడానికి నష్టపోయిన రైతు సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో మీ పని సరిగ్గా చేయకపోవడం వల్ల మాకు వచ్చిన ఇబ్బందులు మమ్మల్ని ఆపేస్తా ఉన్నారు రోడ్డు మీద అని చెప్పినారు. నిన్న ఉన్న సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, పత్తి తీసుకొని వస్తామంటే బండి రోడ్లో ఇరుక్కుపోయింది. మార్కెట్ యార్డ్ వచ్చే రోడ్ అంతా
ప్రమాణ స్వీకారం చేయించున్నాను. నేను నా పదవీ కాలం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ కు లోబడి వ్యవహరించాలని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమాలకు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ 210 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినము అనగా తేదీ 4/10/2025న ఆంధ్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవీకాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించాలని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమములకు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినము అనగా తేదీ 4/10/2025న ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతుల సంరక్షణకు కృషి చేస్తానని మీ అందరికీ సమక్షంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి కొలిమి పల్లవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినమున అనగా తేదీ 4/10/2025న ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమకు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా అనుసరించి ఈ దినం అనగా తేదీ 4/10/2025న ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మరియు రైతు సంక్షేమలకు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే కూటమి పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా
Thank you.